హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు అటుకులతో ఒక స్నాక్ చేస్తున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే ఏంటి ఎలా తయారు చేయాలనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ అటుకులు, 1/2 కప్పు పల్లీలు, 1/4 కప్పు పుట్నాల పప్పు, 4-5 ఎండుమిర్చి, ఎల్లిపాయలు, 1 కప్పు మిక్చరు, 7-8 పచ్చిమిర్చి, 1 కప్పు ఆనియన్, 2 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక అటుకులను వేయించుకోవాలండి. మందపాటి కడాయి కానీ గిన్నె కానీ తీసుకోండి. ఈ అటుకులను వేయించేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని చూస్తూ వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించడం వలన అటుకులు అనేటివి వైట్గా పూలుగా వస్తాయండి. చూస్తున్నారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇవి వేయించిన కొద్దీ తెల్లగా పూలలాగా పొంగుతాయండి. అటుకులు అనేటివి క్రిస్పీగా చాలా బాగా ఉంటాయి. సౌండ్ అనేది గలగలా వస్తుంటుంది. ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అటుకులను వేరొక బేషన్లో పోసుకోవాలి. అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆయిల్ కొంచెము ఎక్కువనే తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పల్లీలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. పల్లీలను ఈ విధంగా మొత్తము నూనెలో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పటపట సౌండ్ వస్తూ ఉంటుంది. కలర్ చేంజ్ అయినప్పుడు పల్లీలను తీసేయాలి. మరీ ఓవర్గా చేంజ్ అయినట్టయితుంటే పల్లీలు అనేటివి మాడిపోతాయి. ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్ములో పెట్టుకొని అన్నీ వేయించుకోవాలండి. ఇదే విధంగా ఇప్పుడు పల్లీలు అనేటివి ఫ్రై అయిపోయినవి. వీటిని మనము స్ట్రైనర్లోకి తీసుకుందాము. ఇలా స్ట్రైనర్లోకి తీసుకోవడం వల్ల ఆయిల్ అనేది మొత్తము లేకుండా వచ్చేస్తుందండి. ఇప్పుడు వీటిని వేరొక బేషన్లోకి తీసుకున్నాను. ఇప్పుడు పుట్నాల పప్పును కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు కొంచెము లైట్గా కలర్ చేంజ్ అయినా వెంటనే తీసేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు, ఎందుకంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన పుట్నాలను కూడా పల్లీలలో వేసుకుందాము. మొత్తం తీసిన తర్వాత అదే ఆయిల్లో మళ్ళీ మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకుల మిక్చర్ను పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది అటుకుల మిక్చరు. ఇప్పుడు ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము 6 ఎండుమిర్చిని కూడా వేసుకొని అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మనము ఎల్లిపాయలను కచ్చాపెక్క దంచుకొని వేసుకోవాలి. అస్సలు ఎల్లిపాయలను మాత్రము స్కిప్ చేయకండి. ఎల్లిపాయలతోటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా దంచి మాత్రమే వేసుకోవాలి. ఇలా దంచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మనము అటుకులను బట్టి సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. కొంతమంది ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటారు. అది మీ ఇష్టం అండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కానీ ఏవైనా మాడకూడదండి. మాడితే అటుకుల మిక్చర్ ఫ్లేవర్ అనేది బాగుండదు. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. మనము ఇంతకుముందు వేయించిన అటుకులు ఉన్నాయి కదండి, ఆ అటుకులను పెద్ద బేషన్లో పోసుకోవాలి. ఎందుకంటే కలిపేటప్పుడు అన్నీ కింద పడిపోతాయి. అందులోనే మనము అటుకులు పుట్నాలు కూడా వేసుకోవాలి, ఫ్రై చేసినవి. ఇప్పుడు ఈ పోపును ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలండి. ఎందుకంటే అటుకులు పత్తిలాగా ఉండి పూలుగా ఏగాయి కదా, మొత్తము పౌడర్ లాగా అయిపోతాయి. చూసి కలుపుతూ ఉండాలి. ఇలా జాలి గరిటెతో కలపాలండి. లేదంటే చేతితో మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత
ఇందులో మనము మిక్చర్ కానీ లేదంటే బూందీ కానీ వేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. నేనైతే ఇందులో 1 కప్పు బూందీ కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇలా మొత్తం కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా. ఈ మిక్చర్ కూడా ఇందులో వేసుకొని మరొకసారి కలిపి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈవినింగ్ టైంలో వర్షం వచ్చినప్పుడు చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన అటుకుల మిక్చర్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.